అందరికీ నమస్తే. వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చిండు. ప్రభుత్వ ఉద్యోగులు వాస్తవానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత ఎక్స్పెక్ట్ చేశారు. ఏమని, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు రావాల్సిన బెనిఫిట్స్ రాలేదు, టీఏలు, డిఏలు, పిఆర్సీలు, మాకు రావాల్సినటువంటి అలవెన్స్లు రాలేదు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్నీ వస్తాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ వస్తాయి, మాకు ఏం ఇబ్బంది ఉండదు, మాకు శాలరీలు కూడా హైక్ అవుతాయి, ప్రమోషన్లు కూడా వస్తాయి, మాకేం ఇబ్బంది ఉండకపోవచ్చు అని చెప్పి చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు అనుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా చాలామంది బీఆర్సీ కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసేటటువంటి కార్యక్రమం చేశారు ఎన్నికల టైంలో. సో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఒక కారణం ప్రభుత్వ ఉద్యోగులు కూడా. అలాంటి ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ అన్న జలకిచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. రేవంత్ అన్న అసెంబ్లీలోనే ఒక మాట చెప్పిండు, నన్ను కోసుకొని తిన, నా దగ్గర పైసలు లేవు, తెలంగాణ అప్పులపాలు అయిపోయింది, తెలంగాణ దివాలా తీసింది, తెలంగాణ ఆగమైపోయింది, ఒక్క రూపాయి కూడా లేదు, ఏం చేసినా ఇప్పుడు డబ్బులు వెళ్ళాయి, వేరేటోన్ దగ్గర అడిగినా కూడా ఇచ్చేటట్టు లేరు, ఢిల్లీకి పోతే ఢిల్లీలో అపాయింట్మెంట్ దొరకలేదు, నేను పైసలు అడిగితే నన్ను చెప్పులు ఎత్తుకుపోతారు అన్నట్టు చూస్తుర్రు, అసలు మన రాష్ట్రానికి అప్పులు పుట్టేటటువంటి పరిస్థితి లేదని చెప్పి రేవంత్ అన్న ఒక బాంబు పేల్చేటటువంటి కార్యక్రమం చేసిండు. రేవంత్ అన్న ఎప్పుడైతే ఇట్లా మాట్లాడిండో ప్రభుత్వ ఉద్యోగులు అందరూ పరిశానలో ఉన్నారు, షాక్లో ఉన్నారు. అరే కేసీఆర్ ఉన్నప్పుడు మాకేం రాలే, రేవంత్ ఉన్నప్పుడు కూడా ఏం రావా? రేవంత్ రెడ్డి వస్తే అన్నీ వస్తాయి అనుకున్నాం, అన్నీ ఇస్తాడు అనుకున్నాం, ఈయన వచ్చిన తర్వాత కూడా చేతులు ఎత్తేసిండు, ఏం లేవు అంటున్నాడు, మా పరిస్థితి ఏంది?